సస్పెన్స్ వీడిపోయింది. తెలంగాణలో మరో కొత్త పార్టీ ఆవిర్భావం జరిగిపోయింది. కల్వకుంట్ల కవిత నేతృత్వంలో కొత్తగా తెలంగాణ రాష్ట్ర సేన పార్టీ ఏర్పడింది. మునీరాబాద్లో పెద్ద ఎత్తున తరలివచ్చిన తెలంగాణ జాగృతి కార్యకర్తల నినాదాల మధ్య పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్ గా ప్రకటించారు కవిత. పాంచజన్యం పేరుతో 5 ప్రాధాన్యత కార్యక్రమాలు కూడా ప్రకటించారు కవిత. మొదటిది విద్య, రెండోది వైద్యం, మూడవది వ్యవసాయం, నాలుగవది ఉపాధి, ఐదవది సామాజిక న్యాయం అంటూ ప్రకటించారు కవిత. బీఆర్ఎస్ తో పాటు కేసీఆర్ ను తీవ్రంగా టార్గెట్ చేశారు కవిత. అప్పటి కేసీఆర్ వేరు, ఇప్పటి కేసీఆర్ వేరు అన్నారు. నాటి కేసీఆర్ అయితే సమస్యలు వస్తే వెంటనే వచ్చేవారని, ఇప్పటి సార్ వేరన్నారు. ఆయన బయటకు రారు అంటూ విమర్శలు గుప్పించారు కవిత. ఆత్మలేని మరబొమ్మ అంటూ ఇప్పటి కేసీఆర్ అంటూ విమర్శలు గుప్పించారు కవిత. తెలంగాణ రాజకీయం కీలక మలుపు తిరిగింది. కల్వకుంట్ల కవిత సరికొత్త రాజకీయ శక్తిగా అవతరించింది. తెలంగాణ గడ్డ మీద తొలి ఆడబిడ్డ పార్టీగా కవిత పార్టీ చరిత్రలో నిలవబోతుంది. రాజకీయాలకు కవిత కొత్త కాదు, కవితకు రాజకీయం కొత్త కాదు. తెలంగాణ జాగృతి ద్వారా 20 ఏళ్లుగా ఆమె ప్రజల మధ్య ఉన్నారు. జాగృతిని స్థాపించి అనేక కార్యక్రమాలు చేపట్టి ఉద్యమ సమయంలో ప్రజల్లో చైతన్యం నింపారు కవిత. ఆమె ప్రస్థానం మొత్తం తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక పునరుజ్జీవనం, మహిళా సాధికారత చుట్టే సాగింది. బతుకమ్మ పండుగను ప్రపంచ వ్యాప్తం చేసిన వారిలో కీలకం కవిత. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం ఢిల్లీలో ఆమె చేసిన ధర్నాతో ఆమె ఎవరో దేశంలోని గల్లీ గల్లీకి తెలిసింది. ఇంపాక్ట్ఫుల్ లీడర్ గా, విమెన్ వాయిస్ గా ఆమె ప్రస్థానం కొనసాగుతోంది. ఓ వర్గానికో, ఓ కుటుంబానికో రాజకీయాలు పరిమితం కావద్దనేది ఆమె కోరిక. తెలంగాణలోని యువత, మహిళలు, అణగారిన వర్గాల గలంగా తన పార్టీని తీర్చిదిద్దాలనే గొప్ప ఆలోచనతో ఇప్పుడు ప్రజల ముందుకు వస్తున్నారు కవిత. సామాజిక తెలంగాణ ఎజెండాతోనే రాజకీయ శక్తిగా వచ్చారు కవిత. సరికొత్త జెండా, ఎజెండాతో తెలంగాణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. భావోద్వేగమే బలంగా, యువతే శక్తిగా, బంగారు భవిష్యత్తే లక్ష్యంగా సరికొత్త ప్రస్థానాన్ని ప్రారంభించారు కవిత. మన పార్టీ పేరు చెప్పాలా? రెడీయా? టిఆర్ఎస్. జై తెలంగాణ! జై టిఆర్ఎస్! జై తెలంగాణ! జై తెలంగాణ! జై తెలంగాణ! తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! జై తెలంగాణ రాష్ట్ర సేన! కవితమ్మ గారి నాయకత్వం! కవితమ్మ గారి నాయకత్వం! కవితమ్మ గారి నాయకత్వం! కవిత స్థాపించిన నూతన పార్టీ టీఆర్ఎస్ పై తెలంగాణ వ్యాప్తంగా వస్తున్న రియాక్షన్స్ ఏంటో తెలుసుకుందాం, ప్రజల అభిప్రాయాలు ఏంటో తెలుసుకుందాం. ఒక్కసారి కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్ నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, కవిత స్థాపించిన టీఆర్ఎస్ పార్టీపై కరీంనగర్లో వస్తున్న రియాక్షన్స్ ఏంటి? జనాలు ఏమనుకుంటున్నారు? మొత్తానికి ఇటు కేసీఆర్ తనయ కవిత ఎప్పుడెప్పుడు ఆ పార్టీ పెడుతుందా అని చెప్పి ఇటు ఏ పార్టీ పేరు ఉండబోతుంది, పార్టీ ఏ చిహ్నం ఉండబోతుంది, పార్టీ లోపల ఏ గుర్తు ఉండబోతుంది అనేటువంటి ఉత్కంఠకైతే ఈరోజు
తెరదీసినటువంటి పరిస్థితి. అందరూ అనుకున్నట్టుగానే ఏదైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారినటువంటి నేపథ్యం లోపల కవిత యొక్క అడుగులు ఖచ్చితంగా టిఆర్ఎస్ వచ్చే విధంగా ఉంటాయని చెప్పి అందరు అనుకున్నారు. అదే విధంగా ఇప్పుడు దాన్ని నిజం చేస్తూ కూడా ఇటు టిఆర్ఎస్ గా నామకరణం జరిగినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు కవిత రాజకీయం లోపల ఎలాంటి స్టెప్ వేయబోతుంది అంటే మొత్తంగా అయితే ఓవరాల్ గా తెలంగాణలో ఒక ఆడబిడ్డ స్థాపించినటువంటి మొదటి పార్టీగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు తెలంగాణ లోపల ఎన్నో పార్టీలు పుట్టాయి. తెలంగాణ ఉద్యమం అప్పంచేది చాలా పార్టీలు కూడా వచ్చాయి. కానీ చాలా పార్టీలు కూడా కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. కేవలం తెలంగాణ రాష్ట్ర నినాదం కోసం ఏర్పడినటువంటి పార్టీ నాడు టిఆర్ఎస్. ఆ టిఆర్ఎస్ తర్వాత పరిణామాల నేపథ్యం లోపల బిఆర్ఎస్ గా మారినటువంటి పరిస్థితి. మొత్తం జాతీయ రాజకీయాల వైపు వెళ్తారని చెప్పి భావించినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం లోపలనే అధికారం కోల్పోవడంతో మళ్ళీ తర్జన భర్జన అవుతున్నటువంటి నేపథ్యం లోపల బిఆర్ఎస్ ను టిఆర్ఎస్ గా మార్చాలని చెప్పి చాలా మంది కూడా సూచించినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు డాటర్ ఆఫ్ ఫైటర్ గా ఉన్నటువంటి కవిత ఇప్పుడు టిఆర్ఎస్ అనే నామకరణం వచ్చేటువంటి విధంగా అయితే కొత్త పార్టీ ఒక ఆడబిడ్డ ఏర్పరిచినటువంటి పార్టీ పేరు మీదనే మొత్తం చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా లోపల కవితకు చాలా అవినావ సంబంధం ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ ఏ పని మొదలు పెట్టినా కానీ కరీంనగర్ నుంచే మొదలు పెట్టినట్టుగానే జాగృతి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున కూడా కరీంనగర్ నుంచే మొదలు పెట్టినటువంటి పరిస్థితి. నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి సమయం లోపల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జగిత్యాల జిల్లా ఇప్పుడు జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గంతో పాటుగా కొరుట్ల అంటే చేరికలు ఎలా ఉండే అవకాశం ఉంటుంది? కరీంనగర్ నుంచి టిఆర్ఎస్ లో చేరికలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సభ్యత్వాల నమోదు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా ఇప్పటికే కవిత ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యం లోపల తనతో బిఆర్ఎస్ కు సంబంధించినటువంటి చాలా మంది కూడా టచ్ లో ఉన్నారు అని చెప్పి చెప్పినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు కవిత వెంబడి ఎవరు వెళ్తారు? ఇప్పటికే కవిత దగ్గర ఉన్నటువంటి రూప్ సింగ్ గతం లోపల బిఆర్ఎస్ పార్టీ లోపల కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినటువంటి రూప్ సింగ్ ఇప్పుడు ప్రస్తుతము కవిత వెంబడి ఉన్నటువంటి ముఖ్య అనుచరుల లోపల ఒకడు. అదేవిధంగా జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల ఇప్పుడు రూప్ సింగ్ తో పాటుగా ఇప్పటికే జాగృతి కార్యక్రమాలు ఇక్కడ చాలా మంది కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యం లోపల బిఆర్ఎస్ లోపల ఖచ్చితంగా అసంతృప్తిగా ఉన్నటువంటి వారందరూ కూడా తనతో టచ్ లో ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు కూడా టచ్ లో ఉన్నారు అని చెప్పి ఇప్పటికే కరీంనగర్ పర్యటనకు వచ్చినటువంటి నేపథ్యం లోపల ఇప్పటికే ప్రకటించిందండి. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి లోపల కవిత వెంబడి వెళ్ళేటువంటి ఎవరు అనేటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు సిరిసిల్ల కేంద్రంగా ఇక్కడ కేసీఆర్ యొక్క కొడుకు కేటీఆర్ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దాదాపుగా అందరూ కూడా కేటీఆర్ తో టచ్ లో ఉన్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు కవిత ఎంపీగా ఉన్నటువంటి సమయం లోపల కవిత ఆశీర్వాదం ఉంటే చాలు అని చెప్పి ఇక్కడ బిఆర్ఎస్ నాయకులు అనుకున్నటువంటి పరిస్థితి లోపల కవిత ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీని విభేదించి బయటకు రావడంతో అందరూ కూడా కేటీఆర్ కు భయపడుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మాత్రం ఏకంగా పార్టీ పెడతానని చెప్పి చెప్పినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు పార్టీ కూడా ఆవిర్భావం అయింది. పురుడు పోసుకున్నటువంటి నేపథ్యం లోపల చాలా మంది కూడా టచ్ లో ఉన్నారన్నటువంటి నేపథ్యం లోపల ఎవరు కవిత వెంబడు వెళ్తారు అనేటువంటి చర్చ జరుగుతుంది. ఇప్పటికే చాలా మంది కూడా కవిత పార్టీ వైపు కూడా ఆకర్షితులు అయ్యేటువంటి అవకాశం ఉంది. బిఆర్ఎస్ లోపల అసంతృప్తిగా ఉన్నటువంటి వారు నాడు ఉద్యమం లోపల చురుగ్గా పాల్గొన్నటువంటి వారు. ఎందుకంటే బిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి పార్టీ. తర్వాత ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులను పట్టించుకోలేదు అని చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం లోపల ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం లోపల విద్యార్థి విభాగం లోపల చురుగ్గా పాల్గొన్నటువంటి వారు కవిత పార్టీ వైపు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. రోహిత్ రైట్ శ్రీనివాస్, మరికొద్దిసేపట్లో మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను.